హలో అండి, వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్. దిస్ ఇస్ ప్రియా. సో ఈరోజైతే నేను ఫస్ట్ మా డిన్నర్ కోసం నేను ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. పన్నీర్ కర్రీ. యూజువల్గా నేను ఏదన్నా కర్రీ చేస్తే కాజు పన్నీర్ కర్రీ, దీంట్లో ఈసారి బాదం కూడా వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. లైక్ స్వీట్ మ్యాజిక్ రెస్టారెంట్లో ఉంటుంది కదా, కొంచెం ఆ టేస్ట్కి సిమిలర్గా అనిపించింది అనమాట నాకు. అండ్ కర్రీలో గ్రేవీ కూడా కొంచెం మంచిగానే వచ్చిందండి. క్వాంటిటీ చక్కగా సరిపడేలాగా వచ్చిందనమాట. మామూలుగా అయితే చాలా ఉల్లిపాయలు, టమాటాలు అలా వేసి గ్రేవీ కర్రీ చేయాలంటే కనుక మనకి చాలా చాలా క్వాంటిటీనే పడుతుంది, అంత గ్రేవీ మనకు రావాలంటే. బట్ దీనికి కాజు అండ్ బాదం వేసాం కదా, సో గ్రేవీ చాలా ఎక్కువగా వచ్చింది, చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈసారి ఎవరైనా కొంచెం మంచి క్వాంటిటీలో చేయాలి, కర్రీ గ్రేవీ మంచిగా ఉండేలాగా చేసుకోవాలి అని అంటే ఇలా కాజు పన్నీర్ కర్రీలో కొంచెం ఆల్మండ్స్ కూడా యాడ్ చేశారంటే ఇంకా టేస్ట్ అద్దరిపోయిందనమాట. సో ఇప్పుడైతే మేము డెకాత్లాన్ ఇక్కడికి వచ్చాం అనమాట. ఇవన్నీ ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించినవి అన్నీ ఉంటాయని చెప్పారు. సో అందుకని మా అబ్బాయి ఎప్పటి నుంచో అడుగుతున్నా సరే నేను వద్దు వద్దు అంటూ మొత్తానికి వెళ్ళాల్సి వచ్చింది. ఇదిగోండి బ్లాక్ ఫ్రైడే అంట. మామూలుగా అయితే అలా బ్లాక్ ఫ్రైడే అది యూఎస్లో ఉంటుందని అంటారు కదా, కానీ ఇక్కడ మన షాప్స్లో కూడా స్టార్ట్ చేసేసారు. కలెక్షన్ అయితే చాలా ఉందండి. కాకపోతే మేము ఊరికే చూడటానికనే వెళ్ళాము, ఏం తీసుకోవడానికి అన్నట్టుగా మేము వెళ్ళలేదు కాబట్టి ఊరికే చూసాము. సో మా వారి బర్త్డే వస్తుందన్నమాట, అందుకని ఏదన్నా కుదిరితే ఒక షర్ట్ ఏదన్నా చూద్దాము అన్నట్టుగా వెళ్ళాం అనమాట. కానీ అక్కడ ఏమీ ఆఫీస్ వేర్ కదండి ఈయన వేసుకునేది, సో ఆఫీస్ వేర్ టైప్లో ఏం అనిపించలేదు. సో మేము ఏమీ తీసుకోకుండానే వచ్చాం అనమాట. సో మీరు ఇక్కడ ఉన్న స్టాక్ అదంతా చూపిస్తున్నాను, సో మీరు అవన్నీ చూస్తూ ఉండండి. లక్కీ భాస్కర్ సినిమా వచ్చింది కదండి, సో ఆ లక్కీ భాస్కర్ చూశాను నేను. లక్కీ కాబట్టి బాగానే ఉంది అని అనుకోవాలి. కాకపోతే మా అబ్బాయి అంటే నేను ముందు చూసేసాను, తర్వాత మా అబ్బాయి వాళ్ళకి సెలవు వచ్చిన రోజు వాళ్ళు చూసారనమాట మూవీని. సో అప్పుడు మా బాబు అంటున్నాడు సో ఇలానే ఉండాలి అని చెప్పి. అప్పుడు అనిపించింది ఓ పిల్లలు ఇలా ఆలోచిస్తారా అని చెప్పి. సో స్కామ్లు అవి చేస్తే అది హీరోయిజం అని చూపిస్తున్నారండి. ఎందుకునో నాకు అంత ఇదిగా అనిపించలేదు. సో పిల్లలకి ఆలోచన మారే విధంగా ఉన్నాయి ఆ సినిమాలు అని అనిపించింది అనమాట. అండ్ నేను పర్సనల్గా ఫీల్ అయింది ఏంటంటే మనకి డ్యూయల్ మైండ్ సెట్ ఉంటుందేమో అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు మనం హీరో ఎలా అయినా సరే విన్ అవ్వాలి, లేదా హీరో దొంగతనం చేసినా సరే పట్టుబడకూడదు అని ఎందుకు ఆలోచిస్తున్నాం అని అనిపించింది అనమాట. మనం హీరో సైడ్ మనం తీసుకుంటే కనుక హీరో దొంగతనం చేసినా, హీరో స్కామ్ చేసినా, హీరో స్మగ్లింగ్ చేసినా, ఏం చేసినా సరే మనం దాన్ని హీరో కాబట్టి అతను చేసింది రైట్ అన్న దృక్పథంలో చూస్తున్నామేమో అని అనిపించింది. స్కామ్లు అవి హీరో చేసినా సరే తను దొరికిపోవాలి, పోలీసులకు దొరకాలి అని కదా మనం అనుకోవాలి, కానీ అతను దొరకకూడదు అని ఆలోచిస్తూ ఉంటాం సినిమా చూసినప్పుడు అని అనిపించింది అనమాట. అండ్ పుష్ప మూవీ కూడా చూశానండి. పుష్ప మూవీలాగా అనుకుంటే బాగానే ఉంది, కానీ ఎందుకునో ఇప్పుడు విలన్స్ని తీసుకొచ్చి మరీ హీరోయిజం అంటే విలన్సే, అంటే విలనిజం ఎవరైతే చేస్తారో వాళ్ళే హీరోస్ అన్నట్టుగా అయిపోయింది. మరి రోజులు అలా అయిపోయినాయా, లేదా మన థింకింగ్ కూడా మారిపోయిందా, వ్యూవర్స్ థింకింగ్. అసలు హీరో అంటే ఏంటి, ఎలాంటి కష్టాలు వచ్చినా సరే లైఫ్లో ఎలాంటివి వచ్చినా సరే తను వాటిని ఒక ధర్మమైన న్యాయమైన మార్గంలో వెళుతూ అవన్నీ ఎలా సక్సీడ్ అయ్యాడు అని కదా హీరో అంటే. అసలు అవన్నీ సక్సెస్ అయిన తర్వాత హీరో అవుతాడు, బట్ మనం ముందే హీరో అని ఒక రిజిస్టర్ చేసుకుని మైండ్లో, సో అతను స్మగ్లింగ్ చేసినా ఏం చేసినా సరే హీరో కాబట్టి తను చేసింది రైటు, తను ఏది అనుకుంటే అది రైటు అన్నట్టుగా మనం చూస్తున్నామా లేదా వాళ్ళు మనకు అలా అనిపించేలా చేస్తున్నారా తెలియట్లేదు. కానీ అంటే ఇంతకు ముందు కూడా వచ్చాయి, లైక్ బిల్లాలో తన గ్యాంగ్స్టర్, సో అలాంటివి కూడా వచ్చాయి. కానీ వాటిలో తెలియనంత ఇది ఇప్పుడు వస్తున్న మూవీస్లో, లైక్ ఇప్పుడు పుష్ప తీసుకుంటే తను స్మగ్లింగ్ చేస్తాడు, మొత్తం మూవీ మొత్తం అంతా కూడా ఆ స్మగిల్డ్ గూడ్స్ని, స్మగిల్ చేసిన ఎర్రచందనాన్ని ఎలా దాటవేశాడు, ఇప్పుడు రాష్ట్రాలు దాటవేశాడు, తర్వాత దేశాన్ని ఎలా దాటేచ్చాడు ఆ స్మగిల్డ్ గూడ్స్ అనేవి అని చెప్పి అదే మూవీ, అదే సినిమా. సో దాంట్లో పోనీ మూవీ అట్లా తీసినా కూడా ఓకే, కానీ దాంట్లో పోలీసు ఎవరైతే తను పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడో ఆ పోలీసుని చాలా ఘోరమైన అవమానాలు చేయడం,
నాకు ఎందుకనో అది అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లల మీద నెగెటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తదేమో. అట్లాగా ఒక పోలీసుని కూడా మనం ఇది చెయ్యొచ్చు. అంటే మన దగ్గర డబ్బుంటే మన ఇది ఆ డబ్బుని ఎలా అయినా సంపాదించొచ్చు. అట్లా ఆ టైప్‌లో ఏమన్నా అనిపిస్తదేమో అని అనిపించిందనమాట. పాజిటివిటీ కంటే కూడా నెగటివిటీ అంటే సినిమాని సినిమాలాగానే చూడాలి. కాకపోతే దాని నుంచి నేర్చుకుంటున్నాం కూడా మనకు తెలియకుండానే మన మైండ్ అనేది ఎప్పుడు లెర్న్ చేస్తూనే ఉంటుంది. లైక్ ఏదైనా ఒక పాట విన్నా సరే మనమేం దాని మీద దృష్టి పెట్టక్కర్లేదు. కానీ మైండ్ ఎప్పుడు రిసీవింగ్ మోడ్‌లో ఉంటుంది కాబట్టి మైండ్ ఆటోమేటిక్‌గా దాన్ని గ్రాస్ప్ చేసుకొని మనం అసలు దాని మీద దృష్టి పెట్టకపోయినా నోట్లో ఆ పాట గానీ, లేదంటే ఏదైనా సరే మనకు తెలియకుండా మైండ్ మీద ఆ ఇంపాక్ట్ అనేది డెఫినెట్‌గా ఉంటుంది. మైండ్ ఆటోమేటిక్‌గా లెర్న్ చేసి ఫీడ్ చేసేసుకుంటుంది. సో, నెగటివిటీ కొంచెం ఎక్కువ వద్దు అని అనుకుంటూనే కొంచెం ఎక్కువ నెగటివిటీని చూడటం అది మనకు బ్రెయిన్‌లో ఫీడ్ అయిపోతుందేమో అని అనిపించింది. ఓకే. చాలా ఎక్కువ చెప్పేసానేమో. బట్ ఎందుకనో అండి కొంచెం డిస్టర్బ్డ్‌గా అనిపించిందనమాట. అంటే ఎన్ని రోజులు అవ్వలేదు 'లక్కీ భాస్కర్' చూసి దాంట్లో స్కామ్ చేస్తే హీరో అని, దీంట్లోనేమో స్మగ్లింగ్ చేస్తే హీరో అని అట్లా చూపించేసరికి కొంచెం ఇదిగా అనిపించింది. అండ్ ఇక్కడ చాలా స్టాక్ అయితే ఉందండి ఆడుకోవడానికి కానీ అసలు ఎప్పుడు నేనైతే కొన్ని ఐటమ్స్ చూడలేదు కూడా. సో, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. జెంట్స్‌కి కూడా ఉన్నాయి చాలా ఐటమ్స్. అంటే లైక్ బెల్ట్స్ అంటే నా బ్యాక్ పెయిన్స్ రాకుండా జెంట్స్‌కి కూడా ఉన్నాయన్నమాట. ఎప్పుడు నేను లేడీస్‌కే చూస్తాను బెల్ట్స్ అనేవి. ఈ ఫస్ట్ టైం నేను జెంట్స్‌కి కూడా చూశానన్నమాట. స్టాక్ అయితే చాలా ఉందండి. అండ్ జనాలు కూడా బాగానే ఉన్నారు. అండ్ చిన్న ఐటమ్ నుంచి లైక్ స్కిప్పింగ్ రోప్ దగ్గర నుంచి మనకి చాలా పెద్ద ఐటమ్స్ వరకు ఎక్సర్సైజ్‌కి సంబంధించినవి చాలా పెద్ద ఐటమ్స్ వరకు అక్కడ ఉన్నాయన్నమాట. గేర్ సైకిల్స్ అవన్నీ మనకి బయట షాప్స్‌లో కంటే కూడా నాకు ఇక్కడ తక్కువ ప్రైస్ అనిపించింది. అంటే మా బాబుకి తీసుకున్నాం అనమాట 2 ఇయర్స్ బ్యాక్. సో, అక్కడికంటే కూడా కంపారిటివ్‌లీ నాకు ఇక్కడ ప్రైజెస్ కొంచెం తక్కువ అనిపించినాయి. గేర్ సైకిల్స్ అంటే నార్మల్ సైకిల్స్ కూడా ఉంటాయేమో. బట్ మేము తీసుకున్నది అది కాబట్టి అది మాకు ప్రైస్ ఐడియా ఉంటుంది కాబట్టి. సో, చాలా ఉన్నాయన్నమాట. లైక్ ఇదిగోండి ఇది షటిల్ బ్యాట్స్, లంచ్ బాక్సెస్ చిన్నవి, వాటర్ బాటిల్స్ అలానే డిస్క్‌లు ఉంటాయి కదా! మనకి ఆడుకునేయి రింగ్స్ టైప్‌లో ఆడుకునేవి అలా బాల్స్ ఇవ్వండి ఇవే స్కిప్పింగ్ రోప్స్ అండ్ సాక్స్‌లు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ఉన్నాయండి. అసలు ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. పిల్లలకి అసలు ఏదో ఒకటంటూ కొనుక్కోకుండా అయితే రాలేమనమాట. డెఫినెట్‌గా ఏదో ఒక ఐటెమ్ తీసుకుంటాము. సో, ఇదనమాట. మొత్తం ఓవరాల్‌గా ఒక లుక్ ఏసేయండి. అండ్ ఏమీ తీసుకోలేదు మేమైతే. అన్నీ చూసేసి జస్ట్ వచ్చేసామనమాట. ఎక్సర్సైజ్‌కి బాల్స్ అన్నీ కూడా చాలానే ఉన్నాయిలెండి. ఐటమ్స్ అయితే బాగున్నాయి. సో, ఇంకొక షాప్‌కి ఏమైనా వెళ్దామా అనంటే సో, మా వారు అంత ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. ఇంకేం అవసరం లేదులే అని చెప్పారు. సరే ఇంక దగ్గరలో వెళ్ళేటప్పుడు ఏదో స్టా అంట. సో, అది వెళ్దామని అన్నాడు మా అబ్బాయి. సో, అక్కడికి వచ్చాము ఇప్పుడు. ఇక్కడ కూడా అంతే అండి. చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే. బట్ మా వారికి ఆఫీస్ వేర్‌కి కావాలి కాబట్టి ఆయనకేమీ దొరకలేదనమాట. ఏవో 2 షర్టులు మాత్రం ఉన్నాయి అంతే. కొంచెం అసలు ఇంకా ఆఫీస్ వేర్ అంటూ అసలు లేనే లేవు. మొత్తం అన్నీ కూడా ఇట్లా ఉన్నాయన్నమాట. కొంచెం షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి. లేదంటే కొంచెం పిల్లలకైతే బాగుంటాయి. ఎప్పుడు వెళ్ళినా శుభమస్తు అట్లాంటి వాటికి వెళ్ళి తీసేసుకుంటాం అనమాట. ఈసారి ఇంకో చోటకి వెళ్దాం అని అంటే ఇలా వచ్చాము. ఏమీ నచ్చలేదు. ఊరికే టైం వేస్ట్ అయిపోయిందేమో అనిపించింది అనమాట. బట్ ఇక్కడ కూడా స్టఫ్ అయితే చాలా ఉందండి. అసలు బ్యాగ్స్ దగ్గర నుంచి బట్టలు దగ్గర నుంచి లేడీస్ జెంట్స్ పిల్లలవి అట్లా చాలా ఉన్నాయన్నమాట. లైక్ చెప్పులు ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి తగిలించుకునే స్కూల్ బ్యాగ్స్ టైప్లో ఉండే బ్యాగ్స్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ కార్గో ప్యాంట్స్ అవి బాగున్నాయంట. మా అబ్బాయి చెప్పాడు. నాకు ఐడియా లేదు కానీ తను చెప్పాడనమాట. అండ్ ఒక స్మాల్ అప్డేట్ అండి. కర్ణాటిక్ మ్యూజిక్ బిగినర్ లెవెల్లో నేర్పిస్తున్నాను అనమాట నేను వోకల్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. సో, మొత్తానికి ఏమీ తీసుకోకుండా ఇక్కడ కూడా వెళ్ళిపోయాం అనమాట. బట్ స్టాక్ అయితే బాగుంది. ప్యాంట్స్ కానీ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి. క్లాత్ బాగుంది ఉన్న ఐటమ్స్కి. అలాగా ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే నాకే అనుకుంటే అది నీకు జరిగిందే అనుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. కాకపోతే ఆయన తీసుకోలేదు కానీ నేను మాత్రం ఒక జత ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. నార్మల్‌గా ఎప్పుడు ఎగ్జిబిషన్స్‌లోనే తీసుకుంటాను ఇయర్ రింగ్స్.
కానీ అసలు ఏంటో ఎగ్జిబిషన్స్‌లో నాకేమీ నచ్చట్లేదు. ఏంటో నాకు కావాల్సిన కలర్స్ ఉండట్లేదు. లేదంటే ప్రైస్ నచ్చట్లేదు. అట్లా ఏదో ఒకటి ఎగ్జిబిషన్‌కి వెళ్ళటమే గానీ, అసలు ఇయర్ రింగ్స్ అనేవి అసలు కొనుక్కొని చాలా గ్యాప్ వచ్చేసిందనమాట. ఏంటో మరి వీడియోలో లాస్ట్‌లో చూపించానులెండి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ కూడా. ఇదిగోండి ఇవేంటో స్వెట్ షర్ట్స్ అంట. ₹700 క్వాలిటీస్ అయితే బాగున్నాయిలెండి. మాకైతే క్లైమేట్ ఒకరోజు చలిగా ఉంటుంది. లేదా ఒకరోజు మాత్రం మామూలుగా ఉంటుంది. సో, ఒక్కోసారి బాగా చలి లేదా ఒక్కోసారి బాగా నార్మల్‌గా ఎండగా, చెమటగా అలా ఉంటుందనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇవి జాకెట్స్. ఇవి చలికి, రెయిన్‌కి కూడా పనికొచ్చేలాగానే ఉన్నాయి. వర్షం కూడా అసలు ఎప్పుడొస్తుందో తెలియట్లేదు. తుఫాన్ ఎఫెక్ట్స్ కదా! సో, వాన ఎప్పుడు పడుతుందో, పిల్లలకి ఏం చేయాల్సి వస్తుందంటే బ్యాగ్స్‌తో పాటు ఒక స్వెటరు, ఒక రెయిన్ కోట్ 2 ఇచ్చి పంపించాల్సి వస్తుందనమాట. సో, అలా క్లైమేట్ అలా ఉంటుంది. మార్నింగ్ ఎండ, మధ్యాహ్నం వాన, సాయంత్రం చలి. సో, ఇది ఏ కాలం? అలా అలా ఇది ఏ కాలమో కూడా తెలియట్లేదు ఇప్పుడు. అండ్ నాకు డైలీ వ్లాగ్స్ అది పెట్టడానికి అవ్వట్లేదండి. సో, మీరు చెప్పండి. నేను డైలీ ఇదివరకట్లాగా లైవ్ చేయమంటారా కాసేపు? లేదా వీక్లీ వన్స్ ఇట్లా నాకు కుదిరినప్పుడు వ్లాగ్సే చేయమంటారా? ఈ జెంట్స్‌వి చూపిస్తే ఏం చెప్పాలో కూడా అర్థం కాదండి. చక్కగా మన చీరలు అనుకోండి, ఇది బార్డర్ ఉంది, ఇది అంచు ఉంది, ఇది పళ్ళు ఉంది, ఇది డిజైన్ ఉంది, ఇది ఈ కలరు, ఇది క్లాత్ అది, ఇది అని బోలెడంత ఒక శారీ గురించి మనం డిస్క్రైబ్ చేయాలంటే బోలెడంత చెప్పొచ్చు. కానీ జెంట్స్‌వి చొక్కా ప్యాంటుల్లో వీటిలో మనం చెప్పడానికి ఏమీ ఉండదు. ఓన్లీ ఉంటే మొత్తం ఫ్లోరల్ షర్ట్స్ లేదా ప్లెయిన్ షర్ట్స్, హాఫ్ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ అండ్ ప్యాంట్లు అంతే కార్గో లేదా జీన్ ప్యాంటు లేదా నార్మల్ ప్యాంట్స్. వీటిలో ఏమి ఎంత చూపించినా సరే మాట్లాడటానికి ఏమీ ఉండదు కదండి. అంటే ఉండడానికి ఐటమ్స్ లైక్ కార్గో ప్యాంటు, హుడీ అట్లా నార్మల్ టీ షర్ట్స్ అట్లా ఉంటాయి తప్పితే ఐటమ్ వైజ్గా తీసుకున్న ఐటమ్ దాని గురించి మనం డిస్క్రైబ్ చేయడానికి షర్ట్స్‌లో, ప్యాంట్స్‌లో ఏం ఉండదు. నాకు ఎంతసేపు చూపించినా ఏం చెప్పాలో తెలియట్లేదు అనమాట. దాని గురించి డిస్క్రైబ్ చేయడానికి క్లాత్ పట్టుకొని చూస్తే ఓకే బాగానే ఉంది. అంత తప్పితే ఇంకా ఏముంటుందో చెప్పడానికి తెలియట్లేదు. ఇదిగోండి ఇది చూసిన తర్వాత నేను ఇన్‌స్టాలో ఒక రీల్ చూశాననమాట. ఆ రీల్‌లో గోను సంచులు ఉంటే జర భద్రం పెట్టుకోండి అని చెప్పి ఉందనమాట. సో, ఆ షర్ట్స్ అట్లానే ఉన్నాయి. గోను సంచుల టైప్‌లో ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇవే నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. నేను వైట్ కలర్ కోసం ఎప్పటినుంచో చూస్తున్నాను. యూస్టా అసలు అంటే నేను కరెక్ట్‌గానే స్పెల్ చేశానో లేదో తెలీదు గానీ అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఇవి కొంచెం నార్మల్ ప్రైజెస్‌లో ₹50 నుంచి కూడా ఉన్నాయన్నమాట. అయితే క్వాలిటీ అంత ఉండవేమో. జస్ట్ నార్మల్‌గా మనం బయట రోడ్డు మీద దొరికేవే అనుకుంటున్నాను నేను. అంత సూపర్ క్వాలిటీ అట్లా ఏం లేదు. మళ్ళీ హైదరాబాద్‌లో ఏఎంబీ మాల్ అట్లా చూసామంటే మాత్రం అక్కడ ₹100లో కూడా మంచి క్వాలిటీలోనే ఉంటాయి. ఇవి కొన్ని బాగానే ఉన్నాయనిపించింది. కొన్నేమో మరీ నార్మల్‌గా ఉన్నాయనిపించింది. ఇదిగోండి ఇవి చూడండి. ఇవైతే మన ఇంట్లో మామూలుగా చేసేసుకోవచ్చనమాట. ఇయర్ రింగ్స్ మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇవి వస్తాయి కదా! సిల్క్ థ్రెడ్ చేసినప్పుడు అవి తీసుకున్నాననమాట నేను. అలాంటివి మనం రెడీ చేసేయచ్చు. మనమే డీఐవై చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇవి షర్ట్స్ కొంచెం కింద డిజైన్స్ వచ్చి అట్లా ఉన్నాయి. బట్ ఏదేమైనా క్వాలిటీ అయితే అన్నీ బాగున్నాయి. స్టాక్ కూడా అండి అసలు చాలా ఉందన్నమాట షాప్‌లో. అసలు ఎంత స్టాక్ ఉందంటే నేను తీసింది అసలు జస్ట్ కొంచెం పార్ట్‌లోనే నేను తీసిన వీడియో కూడా ఇంకా లోపల దాకా కూడా ఉందన్నమాట. ఇంకా లేడీస్ సెక్షన్ ఉంది. నేను అసలు అదంతా కూడా అసలు ఆ సైడ్‌కే వెళ్ళలేదు. ఓన్లీ జెంట్స్ సెక్షను. అనుకున్న పని ఏదో అదే చూసుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా అనమాట. కానీ కలెక్షన్ చాలా ఉంది. మేము వెళ్ళిన టైం కూడా కరెక్ట్‌గా 3, 4 ఆ టైంలో అనమాట. సో, అందుకనే పెద్దగా జనాలు లేరు. బట్ అక్కడ మాత్రం వేరే షాప్ డెకాథ్లాన్ ఉంది కదా! సో, అక్కడ మాత్రం చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది కొంచెం ఊరికి చివర ఉంది. సో, అటువైపు చిల్లీస్ సైడు అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఏమీ లేవనుకుంటా లైక్ వెళ్ళడానికి వీకెండ్స్‌కి. సో, అక్కడ మాత్రం జనాలున్నారు. ఇక్కడ లేరనమాట. సో, ఇదే అండి ఈరోజుకి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.